ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తేనెలా తీయగా, వెన్నంత సున్నితంగా, మన వంటింట్లోని మిరియాలంత ఘాటుగా, మన తెలుగింటి ఆవకాయంత రుచిగా, వెండితెర బొమ్మ కాదు ఇప్పుడు వెండితెర అమ్మ బామ్మ అయిన శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు 4 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ప్రస్థానంలో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ నాటకరంగంతో ప్రారంభించి ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. అమ్మగా అమ్మతనాన్ని, అమ్మగుణాన్ని ఆవిడ తెర మీద చాలా అద్భుతంగా ప్రదర్శిస్తే, అమ్మ అన్న పదాన్ని ఆవిడ పేరులోనే కలిపి ఆవిడ్ని అన్నపూర్ణమ్మగా మార్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులు కూడా. గొప్ప నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా మాత్రమే కాక గొప్ప వ్యక్తిత్వం మనిషిగా పేరు గడించిన శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు ఇవాల్టి మన అతిథి. నమస్తే ఆంటీ. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బాలాదిత్యకి ఆశీస్సులు. మీ అసలు పేరు ఉమామహేశ్వరి. అవును, ఉమామహేశ్వరి నుంచి మిమ్మల్ని ఉమగా పిలిచేవారు మొదట్లో. ఉమ్మ నాటకాలు. ఉమా నాటకాలు. ఉమా మహేశ్వరి అనేటప్పుడు సందు తిరుగుతానేమోనని ఒక్కొక్క పేరు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిలిచేలోపు తిరిగేస్తాం సందు. మనకు వినపడదు, వాళ్ళేమో గర్వం అనుకుంటారు. అందుకని 2 అక్షరాలతో నాటకం వాళ్ళు మిగిల్చారు. అది మరి ఆ ఉమా అన్న పేరు అన్నపూర్ణగా ఎలా మారింది? సినిమాల్లోకి వచ్చిన తర్వాత. సినిమాలకు వచ్చాక ఎవరు స్వర్గ నరకం నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు సినిమాకి వచ్చారు. షూటింగ్ సగం జరిగాక ఇలాగే ఒక మీటింగ్ పెట్టారు హోటల్లో. అప్పుడు ఈవిడ ఉమాండి పేరు, ఇందులో అన్నపూర్ణ వేషం, జయలక్ష్మి ఈశ్వరరావు గారు మోహన్ బాబు అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అన్నపూర్ణే బాగుందండి, ఈవిడికి అన్నపూర్ణ పేరే ఉంచండి అని సరస్వతి పుత్రుడు సి నారాయణ రెడ్డి గారు నామకరణం చేశారు. క్యారెక్టర్ పేరు అన్నపూర్ణ. ఓకే. ఇంకా అన్నపూర్ణగానే టైటిల్స్లో కూడా వేశారు. ఓకే. ఇంకా అప్పటి నుంచి నేను అన్నపూర్ణ. అయితే ఉమ్మకి అన్నపూర్ణకి పెద్ద తేడా లేదు, 2 శివుడికి సంబంధించిన పేర్లే కదా. అందుకని నాకు బాగుంది, ఈ పేరు పెట్టుకున్నాక ఇంకా బాగుంది. స్వర్గ నరకం ముందర మీ పేరు ఉమానే పడేది. ఉమాకుమారి, ఉమామహేశ్వరి ఒకటి కాదు, 3, 4, 5 రకాలు. అందులో ఎవరన్నా అనుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు నేను చూస్తే కూడా ఈ పేరు ఎవరిదోలే అనుకుంటా, మర్చిపోయాను ఆ పేరు. మిమ్మల్ని ఉమా అని పిలిచేవాళ్ళు ఇంకా ఉన్నారు? ఉన్నారు, ఇంకా ఉన్నారు. మా ఇంట్లో పిలుస్తారు. మా ఇంట్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్, నాటకాల వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుస్తారు, ఉమా అని పిలుస్తారు. 4 దశాబ్దాల ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవకతవకలు ఉంటూ ఉంటాయి. అంటే క్లుప్తంగా చెప్పడం కష్టమైనప్పటికీ కూడా అసలు దీని నెగ్గుకు రావడం మీకు ఎలా సాధ్యమైంది? నేనేం నెగ్గలేదు, నా వేషం నెగ్గించింది. అరే నీకు కరెక్ట్గా చెప్పాలంటే నెగ్గుకు రావడానికి మనం పెద్ద పోరాడక్కర్లేదు. మనం అసలు దేనికి పనికి వస్తామని మనకు ఒక జడ్జిమెంట్ మనకి ఉండాలి. అలా మనకు లేదంటే మనం వెల్ విషర్స్ ఎవరినన్నా కనుక్కోవాలి. నేను ఇలా ఈ పనికి వెళ్తున్నాను. ఇప్పుడు చదువుకున్నవాడు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటాడు, లేకపోతే ఏదో ఒక కోర్స్ చేయడానికి ఇది బాగుంటుందా అని నలుగురిని అడుగుతాం కదా. మన ఇండస్ట్రీలో కూడా వచ్చే ముందు అసలు మనం దేనికి పనికి వస్తామో ముందు మనకు జడ్జిమెంట్ ఉండాలి. మనకు అర్థం ఇచ్చాడు కదా దేవుడు, ఆ అర్థంలో చూసుకున్నప్పుడు నేను దేనికి పనికి వస్తాను. సావిత్రి గారిని అనుకోవడానికి లేదుగా. అలా అందుకని ఏంటంటే నేను ఫస్ట్ 2 హీరోయిన్లు వేసిన తర్వాత నా మెంటాలిటీకి హీరోయిన్ చేయడానికి నేను పనికిరానని నేను అనేసుకున్నాను. చాలా కష్టమైన డెసిషన్ కదా అంటే యాక్చువల్లీ ఇది. కాదు, అంటే మీరు అప్పుడు ఇంకా చిన్నపిల్లే కాబట్టి. నేను చిన్నదాన్ని నేను, కానీ నాకు కొన్ని పరిస్థితులు నచ్చవు నా మనసుకి. ఎప్పుడు కూడా నేనేమంటానంటే, దొంగతనం చేసినా కూడా మన మనసుకు నచ్చితేనే చేయాలి, ఎవరో చెప్తే చేయకూడదు. దానికి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి, దానికి నచ్చాలి. ఇప్పుడు ఆ వస్తువు మనకి నచ్చాలి, మన దగ్గరే ఉండాలి అనుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయొచ్చు. అంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి మనం ఎవరం కాదు. బట్ నేను మాత్రం నేను అలా అనుకుని మా ఇంట్లో మా అమ్మగారు, నీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4-5 క్యారెక్టర్లు మా అమ్మగారే నాకు. అమ్మ, నాన్న, అక్క, అన్న, ప్రేక్షకుడు, అన్నీ మా అమ్మగారు. ఎవరి గురించన్నా చెప్పాలంటే మా అమ్మగారి తర్వాతే చెప్పాలి, మా అమ్మగారికి ముందు చెప్పడానికి లేదు. ఎందుకు లేదంటే మంచి కానీ చెడు కానీ, ఇది నువ్వు చాలా తప్పు చేసావే అలా అనకూడదు. తర్వాత నువ్వు టైంకి ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ఫ్రీగా పని చేయట్లేదు కదా, వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది. ఇలా వర్క్ చేసే టైమింగ్ అను పనిచేసే టైం, వేషం బాగాలేదే నీకు, ఎందుకు అందులో బాగా చేయలేదు అనేవారు మా అమ్మగారు.
నేను ఎదిగి మనిషిని అయిన తర్వాత నాకు నేను నిర్ణయాలు తీసుకునే టైంలో కూడా వెన్నెముకలాగా ఆవిడే నిలబడ్డారు నాకు. మీ మాట తీరులో మీరు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో అంత హుందాతనం ఉంటుంది, తేడా వస్తే అంత కటుగా కూడా ఉంటుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చూశాను. అది మీ ముక్కుసూడితనానికి నిదర్శనం. దీనివల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయా వాస్తవానికి? నష్టపోయావా అని అడుగు, ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ తీసేస్తారు మన, అంతకంటే ఏం చేస్తారు. ఒక సినిమాలో నన్ను తీసేస్తారు అనుకో, నష్టమే కదా మనకి, ఆ వచ్చి ₹10 పావలో రాదు. అలా కొంచెం నష్టపోయాను, కానీ పునాదులు బాగా పడ్డాయి దానివల్ల. ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన పిల్లలకి తొందరపాటు గబ్బికిని అపార్థం చేసుకుంటారు, కానీ ఆ కాలంలో వాళ్ళకి అపార్థాలు లేవు. ఏదైనా ఒక చిన్నది, ఏంటమ్మా అన్నపూర్ణమ్మ ఇలా అన్నావంట వాళ్ళ దగ్గర అని అడిగేవాళ్ళు. అంటే కాదు సార్, ఇలా జరిగితే నేను ఇలా అన్నాను అని చెప్పేదాన్ని, క్లియర్. దానివల్ల ఏమైందంటే నేను ఇండస్ట్రీలో ఇంతకాలం ఇంకా కూడా ఉంటే, ఆయుష్తో ఉండడానికి కారణం ముక్కుసూటితనమే, మీ వ్యక్తిత్వం 100%. తర్వాత నేను ఎవరితో పనిచేస్తే వీళ్ళతో పనిచేసింది ఇక్కడ వదిలేస్తాను, తొందరపాటుతనం కూడదని చెప్పేవాళ్ళు మా అమ్మగారు. ఇలా మెట్టు ఎక్కుతానే ఇంత డబ్బులు ఇచ్చేయండి అని ఆశపోతానని తీసేయమంది. ఫస్ట్ నువ్వు ఎంత కష్టపడ్డావో నీ మనసుకు తెలుసు, వాళ్ళు ఎంత ఇస్తున్నారో నీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఇచ్చింది నువ్వు చేసిన దానికి సరిపోయింది అనుకుంటే ఇంకెక్కువ ఆశించక్కర్లేదు. నువ్వు ఆశించినందువల్ల ఆతృత పెరిగి, బీపీ పెరిగి, జబ్బులు వచ్చి తర్వాత ఇంకో 10 ఏళ్ళకి మనం పని చేయకుండా వెళ్ళిపోతాం మన ఆతృత వల్ల. మా అమ్మగారు అవన్నీ నేర్పారు. బ్యాలెన్స్డ్గా ఉండేది. ఎస్, ముఖ్యంగా మన ఇండస్ట్రీలో డబ్బు ఆదిత్యకి ఎంత ఇచ్చారండి అని అడిగామంటే అయిపోయామే, నాకెంత ఇస్తారండి అని అడిగితే ఉంటాం అంతవరకు. మేము వచ్చినప్పుడు వేషాలు వేయడం తప్పు చేసినట్లు లెక్క ఆడవాళ్ళు. మనతో కూడా మన వెనక మన అమ్మో అక్కో ఎవరో ఒకళ్ళు ఆడదానికి తోడొస్తారు, వాళ్ళని కూడా తప్పు పట్టేవాళ్ళు. వేషం వేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తప్పు పట్టేవాళ్ళు. ఆ తప్పు పట్టేతనం పోయిన ఐ థింక్ 75-80 వరకు ఉంది. వేషాలు వేసేవాళ్ళు మా బంధువులని చెప్పడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం వేసుకునే రంగు మామూలు జనాలు కూడా వేసుకుంటున్నారు. పెళ్ళిలో రంగు లేకుండా ఒకళ్ళన్నా ఉంటున్నారా? మంచి మాట అన్నారు. అందుకని రంగుకి విలువ వచ్చింది, ఓన్ అయిపోయింది, ఇంకా జనాల్లో. అందుకని ఏంటంటే ఇప్పుడు విలువ ఉంది. నా అదృష్టం ఇన్నాళ్ళు ఉండటానికి కారణం మదర్లు వేసేవాళ్ళు కూడా లేరు. అప్పుడు ఇంకా హీరోయిన్లుగా ఇంకొక 5-6 ఏళ్ళు ఉండే స్టేజ్లోనే ఉన్నారు మదర్లు వేసిన వాళ్ళు. తర్వాత వేశారు మదర్లు. హీరోయిన్గా చేసిన తర్వాత నేను హీరోయిన్గా సరిపోను అని మీరు అనుకున్నారు. సరే, అది ముందే అనుకున్నారు. అది పక్కన పెడితే నేను వయసుకు మించిన పాత్రలు చేయొచ్చు అని కూడా అనుకోగలగడం చాలా కష్టమైన నిర్ణయం. అది అంటే ఒక పక్క గ్లామర్ కాకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒక తల్లి క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ చేయడం చాలా ఎంగేజ్లో. అవును. ఆ పైగా ఏంటి మీకన్నా చిన్న వయసులో ఉన్న హీరోల కన్నా కూడా మీరు తల్లిగా అప్పుడు నాకంటే అందరూ పెద్దవాళ్ళే, బాగా పెద్దవాళ్ళు. అదే కొడుకులు పెద్దవాళ్ళే, భర్తలు కూడా పెద్దవాళ్ళే. సో మీకన్నా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కూడా మీరు తల్లిగా యాక్ట్ చేశారు. అవును. అసలు ఆ డెసిషన్, ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఆ రోజు కనుక మీరు అలా ఆలోచించుండకపోతే హీరోయిన్ కనుక కంటిన్యూ అవుదాం అనుకుంటే బహుశా ఇంత స్పాన్ ఉండేదా అంటే కొంచెం అది అసలు పులుసులో కలిసిపోయి బాగా ముసల్దానం వచ్చి పైకే వెళ్ళిపోయేదాన్నేమో. అంటే స్పాన్ ఉండదు లైఫ్ లో. ఒకసారి వేషాలు మానేసినాక వాళ్ళకు కూడా స్పాన్ ఉండదు, మనసుకి కుంచుకుపోతారు. కరెక్ట్. అందరూ సోన్ బాబులో ఉన్న కష్టం. అందులో ఒక పండుని అక్కడ పెట్టేసి మనం చాలా రోజులు చూడకుండా ఉంటే కుళ్ళిపోదు, ఏం అవ్వదు, కానీ ఇలా అయిపోయి అలా చతికిలు పడిపోతుంది. ఆర్టిస్ట్ అలా అయిపోతారు. అందుకని ఎంత ఇస్తున్నారు అని లెక్క చూసుకోకుండా మనం ఎంత పని చేస్తున్నామని చూసుకోవాలి ఫస్ట్. పని చేసుకున్న తర్వాత నేను ఇంత చేశాను కదండి, ఇంకో రూపాయి ఇవ్వండి అంటే తప్పకుండా ఇస్తారు. అందులో సినిమా వాళ్ళంత దయ ఉన్న హృదయాలు బయట ప్రపంచంలో లేవు. అరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో మరి ఆ డెసిషన్ మీ డెసిషన్ అయినా తల్లి పాత్రలు వేయడానికి అమ్మగారు సపోర్ట్ ఉందా? మీ నిర్ణయమే. మా అమ్మగారు ఒప్పుకున్నారు. నువ్వు చిన్నదానివి కదా, ఎందుకు ఎలా తీసుకున్నావు అని కూడా అనలేదు. అవునులేవే, మన ఊళ్ళో అంటే వేషాలు నిఖరం కాదని కదా. ఇప్పుడు ఒక వేషం వేస్తాం ఆదిత్య, మనం ఇలా కంటిన్యూ అవుతామని తెలియదు కదా. ఇప్పుడు కదా 50 ఏళ్ళు పనిచేశాక ఏమనుకుంటున్నాను, అబ్బా 5 ఏళ్ళు లాగా నాకు ఫీలింగ్. ఇప్పుడు నీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ సున్నాను తీసి ఇండస్ట్రీలోకి వచ్చి ఇంకో సంవత్సరం 6 నెలలు పోతే 50 ఏళ్ళు నాకు 5 ఏళ్ళులానే ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చానని నేను గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ వచ్చి ఏం కష్టపడ్డానని నేను గుర్తుపెట్టుకోవాలా, నేను ఎవరెవరితో పని చేసుకున్నాను అది మాత్రమే గుర్తుంది నాకు. మీరు పెద్దగా చదువుకోలేదు చిన్నప్పుడు కదా? నేను చదువుకోలేదు. ఇంత లౌక్యం, అంటే ఇంత లోక జ్ఞానం మీకు అబ్బడానికి కారణం
అంటే మీ అమ్మగారి నుంచేనా లేకపోతే సినిమా ఇండస్ట్రీ ప్రభావం సినిమా కూడా? ఇండస్ట్రీ. నేను అందులో నేర్చుకుంది మంచి లావిష్గా ఉండడం కాదు. నువ్వు నమ్మవు ఆదిత్య, పెద్ద హోటల్స్లోనే దింపుతారు కదా మన వాళ్ళు. నాకు ఆ హోటల్లో ఏం ఆర్డర్ చేయాలో తెలియదు ఇప్పటికీ. ఎంత పెద్ద హోటల్లో దిగినా ఏ అమలాపురం అటో ఇటో వెళ్తే ఏమంటే పనసపట్టు కూర చేస్తారా మీ ఇంట్లో అని అడిగి తింటాను నేను. ఎందుకంటే అవే ఉండిపోయాయి నా మనసులో. నేను నాటకానికి వచ్చినప్పుడు 25 రూపాయలు రెమ్యూనరేషన్, 25 రూపాయలు. అరే నేను ఇంగ్లీష్లో 25 రూపీస్. నా 13 ఏళ్ల వయసులో నేను ఒక 25 రూపాయలు శాలరీతో రంగు వేసుకుని ఎంటర్ అయ్యాను. రంగు నాది కాదు, బట్టలు నావి కావు. నా 25 రూపాయలు నాకు ఇచ్చేశారు. అరే ఆ 25 రూపాయలు అలా పట్టుకుని ఇంటికి వెళ్ళాను. అలా నేను 4 నాటకాలు వేశాక మా అమ్మగారు ఒక సవరన్ బంగారం కొనిపెట్టింది, 95 రూపాయలు. సవరం బంగారం అంటే ఎంత ఇప్పుడు భాషలో? 8 గ్రాములు. 8 గ్రాములు, ఇంచుమించు తులం. 5 రూపాయలు ఆ మార్వాడి తిరిగి మాకు ఇచ్చాడు, రిక్షా ఎక్కి వెళ్ళండి కాఫీ తాగండి అని. అరే దాన్ని మర్చిపోలా నేను. ఇంకా నేను ఇవాళ ఎప్పుడు బంగారు షాప్కి వెళ్ళిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఈ వయసులో పెట్టుకోవాల్సిన పని లేదు. తర్వాత అవన్నీ మోసే వయసు కూడా కాదు. అన్నపూర్ణ అమ్మ అని వేరు వేరు పదాలు కదా, అన్నపూర్ణమ్మ అయిపోయింది. అమ్మని మన వాళ్ళు కలిపేశారు. నారాయణ రెడ్డి గారు అన్నపూర్ణనే పెట్టారు ఆయన. అన్నపూర్ణని పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ నా బాగుంది నా జీవితం. దాసనారాయణరావు గారికి కూడా కృతజ్ఞతలు. ఒక అడుగు ముందుకే ఏం చెప్పాడు రామానాయుడు గారు, ముందడుగు సినిమాతోనే నేను బిజీ అయ్యా. ముందడుగు సినిమాతోనే ఇండస్ట్రీలో నిలదొక్కున్నా. అంతకుముందు కూడా మంచి వేషాలు వేశాను, బట్ అవన్నీ నిలబడలేదు. కాబట్టి ఫస్ట్ అవార్డు కూడా ముందడుగు సినిమాకే వచ్చిందా? అవార్డు వచ్చి మనిషికో చరిత్ర, టిఎల్వి ప్రసాద్ గారు. ఓకే. నా మంచి వేషాలు టిఎల్వి ప్రసాద్ గారి దగ్గర చేశా. స్టార్డమ్, స్టార్ హీరోలకి బాగా మదర్గా నిలబడింది మాత్రం, పేరు వచ్చింది మాత్రం రామానాయుడు గారి సినిమా ముందడుగు. మీ బాల్యం, మీ చదువు ఎక్కడ గడిచేది? ఏం బాల్యం, నాకు అసలు స్నేహితులే లేరు చిన్నప్పుడు. ఇంట్లో పనే సరిపోయేది. అప్పట్లో పని వాళ్ళు ఉండేవాళ్ళ, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేవాళ్ళు కాదు. మా అమ్మగారు ఎప్పుడు పిల్లల్ని కనుక్కునే పనిలో నాకు కూడా కొన్ని పనులు అప్పచెప్పేది. నేను ఊరి మీద పారిపోయేదాన్ని అబ్బాయి. ఆ గడ్డి పెట్టి కుండలు దమ్మంటే ఇప్పుడు బయట వేసిందంటే వెళ్ళిపోయేదాన్ని. ఎస్కేపింగ్ సిస్టమ్ ఎక్కువ ఉంది నాకు. పని దొంగ. తర్వాత ఎక్కడ నాటకాలు వేస్తున్నారంటే వెళ్ళిపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి మీకు నాటకాల మీద మక్కువ? నాటకాల మీద మాకు తెలియదు, ఇలా వస్తానని తెలియదు, కానీ అదేంటో అలా చూడడం. అప్పట్లో ఏముంది, బాలనాగమ్మ ఏదో కురుక్షేత్రాలు అట్లాంటి పద్యాలు పాడే ఉండే. వాళ్ళు రాగం తీసేలోపు నేను నిద్రైపోయేదాన్ని అక్కడే రోడ్ల మీదే. ఏ ఊరు లాంటిది మీ బాల్యం? నా బాల్యం అంతా విజయవాడే. విజయవాడే, ప్రాపర్ విజయవాడ. తర్వాత మధ్యలో కొంతకాలం తెనాలి వెళ్ళాం. నాటకాలు మొదలుపెట్టింది మాత్రం తెనాలిలో, రంగస్థలం మాత్రం తెనాలిలోనే. 13 ఏళ్ల వయసులో ఫస్ట్ నాటకం తెనాలిలో జరిగింది. ఫస్ట్ నాటకం వేసింది గుంటూరు జిల్లా, బోయి భీమన్న గారి పాలేరు ఫస్ట్ నాటకం. మీరు సినిమా ఇండస్ట్రీకి రాకముందర వేసిన నాటకాల్లో మీకు బాగా పేరు తెచ్చిపోయిన నాటకం ఏది? అన్ని నాటకాలు బాగానే చేశాను, కానీ నాకు జంజాల గారి సంధ్యారాగంలో శంఖారావం మదర్ వేయడానికి ఇన్స్పిరేషన్ అది కూడా ఒకటి. అందులో జంజాల మదర్, నేను జంజాల నేను ఈక్వల్ వయసే ఉంటామేమో. ఓ సంవత్సరం మరి జంజాల పెద్దాడో నాకు గుర్తులేదు, ఒక ఈక్వల్ వయసు ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. జంజాల గారికి మదర్ అంటే ఇన్స్పిరేషన్ అందులో నుంచి వచ్చి ఉంటుంది. ఆయన యాక్ట్ చేశాడు. అప్పుడు నాటకాలు రాసేవాడుగా, తర్వాత సినిమాల్లో వెళ్ళింది. సినిమాల్లోకి వెళ్ళి రైటర్ అయిన తర్వాత ముందు నాటకాలు. మురళీమోహన్ గారు కూడా నాటకాలే, తర్వాత కదా హీరో అయ్యింది. అవును, చాలా మంది మురళీమోహన్ గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు అందరూ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. కోటగారితో నాటకం, మీ నాన్నగారితో నాటకం వేశాను నేను. మళ్ళీ పాతపాట అని కోటగారితో, మీ నాన్నగారితో. హైదరాబాద్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాయి. ఎందుకో 1-2 నాటకాలకు పిలిచారు నన్ను. ఓకే. నేను నాటకాల్లో కూడా మంచి పేరే ఉండింది. చేయలేని ఏముంది, హీరోయిన్ అంటే అప్పట్లో ఏముంది, పాటలు పాడాలి, అదొక కష్టం ఉండేది. మన పాట మనమే పాడుకోవాలా. అప్పటికి ఇంకా ప్లేబ్యాక్స్ ఇంకా రాలేదు? రాలా. ఓకే. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సూర్యకాంతమ్మ గారు ఉన్నారు. అయ్యో, అసలు ఆవిడని చూస్తే ఇప్పుడు కూడా భయమే నాకు. ఏదైనా ఒక క్యారెక్టర్ పడితే ఈవిడలాగా మనం చేయగలమా? ఇప్పుడు కూడా నేను ఈటీవీలో పాత సినిమాలు వేస్తారు, ఏది చూస్తా ఉన్నా మధ్యలో దాంట్లోకి వెళ్తా. వెళ్ళి అదేదో సీన్ వచ్చింది అనుకో, అది అయిందాక అలాగే చూస్తా. నా జీవితంలో నేను చేయలేను. సూర్యకాంతమ్మ గారు ఎన్ని రకాల వేషాలు వేశారు. ఉత్త గయ్యాళి దాని కిందే చూస్తారు మీరందరూ. రకరకాలు వేషాలు రకరకాలుగా చేసింది ఆవిడ. చెయ్యి ఇప్పుడు సేమ్ అయినా అందుకని సూర్యకాంతమ్మ గారిలాగా, కన్నాంబ గారిలాగా, అంజలీదేవి గారిలాగా,
అలాగా జీవితంలో అలా నిలబడిపోయే క్యారెక్టర్లు ఇంకా కూడా రావాలి. మరి మీకు నాటకాల నుంచి సినిమాలోకి రావడం అది ఆ షిఫ్ట్ ఎలా జరిగింది అసలు? అన్ని షిఫ్ట్లు విచిత్రంగా జరిగాయి ఆదిత్య. నేను నాటకాలు కూడా నాకేం వెయ్యాలి, మా పరంపరలో ఎవ్వరూ లేరు. మీరే ఫస్ట్ మా కుటుంబాల్లో రంగేసుకున్నది నేనే. పరిస్థితుల రీత్యా అప్పుడు కష్టాలని కూడా తెలియవు నాకు. బట్ నేను అది కష్టం కూడా అనుకోను. కొంతకాలం పోయినాక అది కష్టం అనిపించలేదు నాకు. ఇలాంటి ఒక మంచి లైఫ్ రావాలంటే మనం ఉన్న చోటు నుంచి బయటికి రావాలి. అలాంటి ఒక కష్టం నా చిన్నతనంలో అది నాకు రాలే, మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మగారికి వచ్చిన కష్టంతో మేము పిల్లా జల్లా మా అమ్మగారు మేము అందరం తెనాలికి వెళ్ళాం. తెనాలికి వెళ్ళి ఇదో ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నట్టే ఆడ అరుగులు ఉండేవి కాదు, ఇప్పుడేం మన సోఫాలు. రోడ్డు పక్కన ప్రహరీ గోడ పక్కన అరుగులు ఉండేవి ప్రతి ఇంటికి. మంచి చెడు అక్కడే జరుగుతాయి. మురుక్కు కాలువ కింద ఆ పైన దాని మీద కూర్చుని ఏమన్నా తిననై లేకపోతే ఏమన్నా మాట్లాడుకొని పక్కింటి ఆవిడ అలాగా ఎదురింటి వాళ్ళలాగా ఆడపిల్ల అలాగా వీళ్ళ పిల్లాడిలాగా ఇవన్నీ చెప్పుకునేది అరుగుల మీద. అదే అరుగు మీదే నా నాటక ప్రస్తావన ప్రారంభమైంది. మా అమ్మగారు మేము పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మగారు వాళ్ళందరూ అట్లా కూర్చుంటే అప్పట్లో ఇప్పుడు అచ్చ తెలుగులో అంటే ఈ మధ్యవర్తి అనాలి. అట్లా ఒక మనిషి వెళ్తున్నాడు. అతను ఎలా అంటే చెలికత్తుల వేషాలు అవి వేసి కొంచెం ఆడదానిలాగా అట్లా నడుచుకుంటా వెళ్తున్నాడు ఒక అతను, జుట్టు గిట్టు పెట్టుకుని. అప్పట్లో ఆడవేషాలు వేయడానికి జుట్టు పెరగాలి. కోటినాగయ్య గారని ఒక ఆయన పైన కండువా ఇలా వేసుకుని ఇలా వెళ్తా ఆగాడు. ఈ పాప ఎవరమ్మా అన్నాడు. వాడే నా అదృష్టం. అంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకెవరినన్ను అడగచ్చుగా, నన్ను మాత్రమే అడిగాడు వాడు. ఈ పిల్ల ఎవరమ్మా అంటే మా అమ్మాయేనయ్యా అంది మా అమ్మ. అంటే అమ్మ ఈ పాపను ఒక నాటకంలో వేయించుతావా అన్నాడు. దాని బొందాది అని నాటకాలు వేస్తాయి, అది చెప్పిన మాట విందు, దానికి చదువు సంజ లేదు, ఏదో కట్లమ్మట గుట్లమ్మట ఆడుకుంటా తిరుగుతూ ఉంటుంది, వద్దులే అంది. కాదమ్మా మా నాటకంలో వేసే హీరోయిన్ ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టుంది ఆవిడ నాటకం మధ్యలోనే. అప్పుడు ఒక నెల రిహార్సల్ చేస్తే కానీ నాటకం వేసేవాళ్ళు కాదు. అందులో పండితులు కదా, నాటకాలు వేసేవాళ్ళు కూడా పండితులే, చదువు రాని పండితులు. ఇవన్నీ నేర్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నడవాలి, అక్కడి నుంచి ఇక్కడికి నడవాలి, ఇవన్నీ ప్రాక్టీసులు అయితే కానీ నాటకం అయ్యేది కదా. అలా మధ్యలో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎవరు వెళ్ళిపోతే ఇతను నన్ను అడిగితే మా అమ్మ వద్దులేయ్యా అని. లేదమ్మా మీరు వేయించండి, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు, ఎంత ఇస్తారని కూడా చెప్పలేపాడు, వాడికి తెలియదు కదా. సరే అంటే సర్లే తీసుకెళ్ళి చూడండి, పనికి వస్తే వేయించుకోండి, లేకపోతే మా ఇంటి దగ్గర వదిలేయండి అంది మా అమ్మ ధైర్యంగా. అప్పట్లో ఇట్లా పిల్లల్ని ఎత్తుకుపోటాలు అందంగా ఉంటే లేపుపోటాలు లేవు. తర్వాత వాళ్ళే 2 ఓణీలు కొన్నారు, 2 లంగాలు జాకెట్లు కొన్నారు, పొడుగు జాకెట్లు కుట్టించారు. అదే బట్టలు ఇచ్చి కూడా నాతో వేషం ఎంచుకున్నారు. బట్ట కూడా నాది కాదు, రంగు కూడా నాది కాదు. అలా బతిమాలి తీసుకెళ్ళి వేయించుకున్నారు. 67 జనవరిలో నేను వేదిక మీద ఎక్కాను. ఆ నాటకం ప్రభావంతో, ఈ కోటి నాగయ్య మాటతో నా కోటి ఆ నాగయ్య. మరి సినిమాలు కూడాను అలాగే వచ్చాయి. సినిమాలు కూడా ఎవరో ఆర్టిస్ట్ వెయ్యాలి అసలు. ప్రతిసారి ఒకళ్ళు తప్పుకుంటేనే నా ఎంట్రీ. నీడలేని ఆడదు సినిమా, దాంట్లో ఒక అక్కయ్య క్యారెక్టర్కి ఒక ఆవిడని అనుకున్నారు. ఆవిడ వేరే ఎక్కడో షూటింగ్లో ఉండి రాలేకపోయింది. అప్పట్లో ఇంత ఫాస్ట్ ట్రైన్లు ఫ్లైట్లు లేవుగా, ఒక ఫ్లైటే ఉండేది, అందరినీ ఎక్కించేవాళ్ళు కాదు ఫ్లైట్. ట్రైన్లు విశాఖపట్నంలో షూటింగ్ ఎవరో ఎగ్గొడితే మన రాజబాబు గారు, మురళీమోహన్ గారు రాయల్ బండి వేసుకుని నేను షూటింగ్ ఎక్కడో రిహార్సల్ చేస్తున్నా. ఆ రిహార్సల్ చేసే దగ్గరికి వచ్చి ఉమా ఇలాగా నీళ్ళే నాడదని ఒక సినిమా తీస్తున్నారు నవశక్తి గంగాధరరావు గారు, అందులో ఒక వేషం ఉంది, ఆ అమ్మాయి ఎవరో రావట్లేదు, ఎందుకులేండి సినిమాలు వదిలేండి అలాగా అన్నారు. లేదు మా అమ్మ అంది, తప్పు, పెద్ద ఆయన అంత పెద్ద ఆయన ఎండాన్ని పడి వచ్చాడు, వెళ్ళు పర్వాలేదు అని వాళ్ళే టికెట్లు తీశారు, వెళ్ళాను. నీడలేని ఆడది నేను, అక్క నూతన్ ప్రసాద్ బావ ప్రభకి, నరసింహరాజు గారు హీరో, ప్రభ హీరోయిన్. దీంతో కథ మొదలైంది. అప్పుడు నాటకాలు వాళ్ళని ఎక్కువ మందిని పెట్టారు. సీతాలత గారని ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడేమో మా మదరు. అలా పెట్టాక నూతన్ ప్రసాద్ గారు నేను ఎంట్రీ అది ఆ సినిమాతో. ఆ తర్వాత అందాల రాముల్లో పేరు వచ్చింది. వేషం అయితే ముందు నీళ్ళేనాడిది, తర్వాత అవుట్డోర్లో వచ్చేసాయి, ఇండస్ట్రీ బయటకు వచ్చింది. గుప్పిట్లో ఉండేది నా కోసమే వచ్చింది.
అవునా? అలా ఎందుకు అనుకున్నారు? అలాగే అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు అవుట్డోర్లు కానీ మనం ఆంధ్రప్రదేశ్కి రాకపోతే నన్ను ఎవరు గుర్తించేవాళ్ళు? సో మీరు జనంలోకి ఇంకా దగ్గర అయ్యారనమాట. అప్పుడు వచ్చి ఇలాగే నా వదిన వేషం అక్క వేషం అట్లా నేను ఆ ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడ్డానులే. ఎందుకంటే ఈ రేప్ సీన్లు, విలన్ల వెంట పట్టాలు, కత్తులతో నరకడాలు అవి వేషాలు అయితే వెయ్యను. డబ్బు విలువ కూడా తెలియదు నాకు అప్పుడు. అందుకని ఇంత డబ్బులు వస్తే ఇంత కోటీశ్వరులు అవుతాం అనే లెక్క లేదు నాకు. మనకి ఈ మంత్కి మనం పని చేసుకున్నామా, అద్దెలు కట్టుకున్నామా, మన ఇంట్లోకి వాడుకున్నామా, నాటకానికి బట్టలు కొనుక్కున్నామా, నాటకానికి పూసల దండలు కొనుక్కున్నామా, అంతే. అంతవరకే ఉండేది. పనేదో మీరేదో అంతే. అంతకంటే తెలియని మూలాన బాగున్నా నేను. అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త సినిమాకి మిమ్మల్ని ఆడిషన్స్ కి పిలిచి మీరు ఆడిషన్ సెలెక్ట్ అవ్వకుండా తర్వాత మళ్ళీ అదే సినిమాకి హీరోయిన్ గా అడిగారట ఏమిటి? అది నాకు జుట్టు తక్కువ అబ్బాయి, నెత్తి మీద జుట్టు పలచగా ఉండేది. వాళ్ళు విగ్గు పెట్టేవాళ్ళు. విగ్గు పెట్టి మేకప్ ఎక్కువైతే బాగుండేది కదా నా మొహం. అప్పుడు పలచగా ఉండేదాన్ని, నేను సన్నగా ఉండేదాన్ని. వీళ్ళు మేకప్ వేసి ఆ లిప్స్టిక్లు గట్రా కరెక్ట్గా వేయక మనం దిద్దుకోనివ్వరు ఆ రోజుల్లో. మేకప్ మేము చేయబెడితే మొహం మీద వాడే ఇలా ఉండేది. అందుకని ఆ మేకప్ బాగాలేక టైం కూడా మంచిది రావాలి మనం చూడగానే అందంగా కనపడడానికి. టెస్టుల్లో బాగాలేదు, 1-2-3 టెస్టుల్లో. తర్వాత ఒకసారి ఆఫీస్కి పోయా నేను, నాటకానికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. నేళ్ళనాడిది ప్రివ్యూ వేస్తుంటే శోభన్ బాబు గారి థియేటర్లో చూసి గంగాధరరావు గారు ఆఫీస్కి వెళ్ళి, సార్ అందులో వేషం బాగాలేదండి, నాది చాలా చండాలంగా ఉంది, ఇంకో సినిమా తీస్తే మంచి వేషం ఇవ్వండి అని అడిగి వెళ్ళిపోయా ప్రొడ్యూసర్ గారిని. ఆయన కూడా ఏం మాట్లాడలే, మంచి మంది మీద ఉన్నారంట అప్పుడు ఆయన, నాకు తెలియదు. అలా ఎర్ర కళ్ళు అలా కూర్చుని ఉన్నాడు ఆయన. అన్నాడు ఆయన. వెళ్ళిపోయా కబురు చేశారు. అప్పుడు ఫోన్లే ఉండేవి. జ్యోతి పిక్చర్స్కి ఫోన్ చేశారు. చేస్తే వాళ్ళు టికెట్ తీసి ఎక్కించారు. డిస్ట్రిబ్యూటర్లే ఎక్కించేవాళ్ళు. సో సినిమా మేనేజ్మెంట్లో డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండేవాళ్ళు అనమాట. ఏ సినిమాకైనా డిస్ట్రిబ్యూటరే ప్రాణం అప్పట్లో. ఓ ప్రొడ్యూసర్ సినిమా మొదలు పెడితే డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకున్నాకే సినిమా తీసేవాళ్ళు. ఓహో. మరి షెడ్యూల్కి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడితే అందరికి ఇంత 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 అప్పుడెంత రెమ్యునరేషన్లు. తర్వాత బయ్యర్స్ వచ్చారు, కొనుక్కునేవాళ్ళు. ఏరియాలు కొనుక్కునే వాళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి పెరిగింది. ఆ సినిమాకి వచ్చేసాను నేను. వచ్చాక మళ్ళీ సాంబశివరావు గారు వచ్చి చూసి, బాగానే ఉన్నావు కదా, సరేరా. ఆయన చెప్పారు, గంగాధరరావు గారు, నవశక్తి గంగాధరరావు గారు. ఆ అమ్మాయి వచ్చి అడిగి వెళ్ళింది, ఎందుకు బాగాలేదు, వీడికి మేకప్ వేయటం రాలేదో ఏమిటో. ఇంకోసారి ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్, అందుకని ఆయన చూడగానే అంతమంది మీద ఉన్నా కూడా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చూశాడు, బాగుంది ఎందుకు అనుకున్నాడు ఏమో, నోరే విప్పలేదు ఆయన, తలకాయ విప్పాడు. నేను వెళ్ళిపోయా. తర్వాత వాళ్ళని పిలిచి కొంచెం తక్కువ మేకప్ వేయండి, వేసి ఆ అమ్మాయిని పెట్టండి ఏమైనా సరే అన్నాడు. పెట్టారు. స్వర్గం నరకం సినిమాలో మీరు మోహన్ బాబు గారితో పాటు యాక్ట్ చేశారు. మోహన్ బాబు గారితో. తర్వాత ఎవరితో అయితే హీరోయిన్గా చేశారో ఆయనకే తల్లిగాను చేశారు, అత్తగాను చేశారు. అసలు ఒకసారి మోహన్ బాబు గారితో మీకున్న సత్సంబంధం గురించి. మంచివాడు మోహన్ బాబు, కొంచెం తొందర దబ్ మాట్లాడేస్తాడు కానీ బోళా మనిషి ఆయన కూడా. చాలా మంచివాడు. అప్పుడు అతను కొత్తగా, ఆయనతో మనకేం అనుభవాలు ఏడుస్తాయి. అతను భయపడతా ఆ గురువు గారు దాసరి గారు, నాకు ఇది కట్టుకోవడం కూడా రాదు, అందుకనే కోపాలు వచ్చాయి అందరికి. ఆ తర్వాతే మానేసా నేను. స్వర్గం నరకం తర్వాత ఇంకా హీరోయిన్ వేయకూడదని డిసైడ్ అయ్యా. ఎందుకంటే అక్కడ చూస్తే జాలరా ఎక్కువ కనబడుతుంది. డైరెక్టర్ గారి దగ్గర పాదాల దగ్గర కూర్చుండిపోయి నాకు గబిక్కిని వంగి ఎవరికి దండం పెట్టలేనయ్యా నేను. ఒక్క భగవంతుడికి తప్పిస్తే నేను తొందరగా వెళ్ళవు. రామారావు గారికి పెట్టా. అంటే అవతల మనిషిని చూడగానే మీకు మనసుకు అనిపించాలి, నా మనసుకి దండం పెట్టాలనిపించాలి. నాకు ఎన్టీ రామారావు గారిని చూస్తే ఎప్పుడు చూసినా శివుళ్ళానే కనబడతాడు ఆయన. ఎందుకో తెలియదు, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, రాముడు కృష్ణుడు కదా, శివుళ్ళలాగా కనబడతాడు రామారావు గారు. ఫస్ట్ నేను మదర్ వేసింది కూడా ఆయనకి. సూపర్ మ్యాన్లో తర్వాత సూపర్ మ్యాన్ అవుతాడు ఆయన, అప్పుడు పిల్లాడు. కాంతారావు గారు నేను, నాకేం రాదనేదని చెప్తున్నా. సూపర్ మ్యాన్ సినిమాకి పిలిచారు. అప్పుడు ఎప్పుడు ఊరు నుంచి పోవటమే, సంచి తెపాళా పుచ్చుకుని. అప్పట్లో సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఏడ్చేది, ఒక మెయిల్ ఉండేది. సూపర్ మ్యాన్ అంటే మసూదన్ రావు గారు కదా, భీమసూదన్ రావు గారు. అరే వెళ్తే ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక పాట పాడుతుంటాం, అక్కడ మేము మర్డర్ అయిపోతాం. ఈయన సూపర్ మ్యాన్ అప్పుడు అవుతాడు, పిల్లాడు. కాంతారావు గారు నేను. ఆయన పెద్ద హీరో అనేది లేదు నాకు, అని మామూలే, మొగుడంటే మొగుడు అంతే, అంతవరకు అది వేసుకున్నా. ముఖేయ్ అన్నాడు మసూదన్ రావు గారు. నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, ముగ్గు రాదు నాకు. చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్లో పని దొంగను నేను.
ఇందాక అన్నారుగా. పని దొంగ మూలాన ముగ్గు వేయటం రాదు, ఇప్పుడు కూడా రాదు నాకు. అవునా? ముగ్గు వేయటం రాదు నాకు. ముగ్గు వేయమన్నాడు ఆయన. అప్పటిదాకా దేవుడి మాట ఎలా ఉన్నా ఆడ ఆంజనేయ స్వామి గుడి సెట్ కదా, ఆంజనేయ నాకు ముగ్గు రాదు, ఈ డైరెక్టర్ కొడతాడో ఏంటో. ఆయన పైగా కొట్టేవాట అప్పట్లో. పైగా ఆయనకి కరుకుగా ఉండేది మాట. మనిషి మంచివాడే. అయ్యో, ఎలాగ దేవుడా నేను ఎలా ముగ్గు వేయాలో ఏంటో, వెయ్యి అన్నాడు ఆయన. వేస్తున్నానండి, చెమటలు గారిపోతున్నాయి. ఆమెగా చెమటలు తడవండి, వెయ్యి అన్నాడు ఆయన. వచ్చేసింది ముగ్గు వేయటం. వేసా కంగారులో. ఆ షాట్ అలా మొదలుపెట్టి అది ఒక స్టార్ లాగా వేయమన్నాడు ఆయన. ఆ ముందు ఆర్ట్ డైరెక్టర్ ఏదో గీసిపోయాడు కనపడకుండా, బ్లాక్ అండ్ పెద్ద కనపడేది కాదు క్లోజప్. ఆ ముగ్గు వేసి అప్పుడు చెమటలు తుడుచుకుని అబ్బా బతికి బయటపడ్డాను అనుకుని, ఈ భయం ఇప్పుడు కూడా ఉంది నాకు. ఆ ముగ్గుని కాదు, అసలు వేషానికి వెళ్ళేటప్పుడే భయపడతా ఫస్ట్ నేను. ఇన్నేళ్ళ అనుభవం తర్వాత? ఇన్నేళ్ళ అనుభవం అంటే ఎన్నేళ్ళ అనుభవం అని కాదు, నువ్వు డైరెక్టర్వి, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కదా. నీ దృష్టిలో నీ మదర్ ఏ టైపులోను? మదర్ అంటే ఒకటే టైపు, గోడ మీద గుడ్డ కాదు నాన్న, మారుతూ ఉంటుంది. డైరెక్టర్ వ్యూలో మదర్ ఎవరో. అప్పుడు వెళ్ళి ఫస్ట్ డే రెడీ అయ్యి సెట్లోకి వెళ్ళి కెమెరామెన్కి డైరెక్టర్కి కనపడి వాళ్ళు ఏమీ అనకుండా ఉంటే ధైర్యం వచ్చేస్తుంది నాకు. అరే వాళ్ళు ఇలా ఇలా చూసారంట, అమ్మా ఏం చేయమంటారు ఏంటో బాబు. ఇప్పుడు కూడా మనసు చెప్పుద్ది నాకు, భయం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజం నాన్న, దైవ సాక్షిగా చెప్తున్నాను నేను. ఇవాళ కూడా రేపు షూటింగ్ అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి అదేదో జంతువల్లే తిరుగుతూ ఉంటాం మంచం మీద నేను. రేపు పొద్దున కొత్త షూటింగు, అదే వెంకటేష్ గారు ఉంటారు, అదే చిరంజీవి గారు ఉంటారు, అందరూ వాళ్ళేం అనరు మనల్ని. కానీ అంతమంది ఉన్నా కూడా అవమానం ఫీలింగు, అదేదో మనం వెళ్ళింది చేయలేకపోతే ఇంతమంది ముందు ఇంతకాలం మనం ఇక్కడ పనికొచ్చి చిన్నపుచ్చుకుంటాం కదా, ఆ టెన్షను నవ్వు ఇప్పుడు కూడా ఉంది. రేపు కొత్త వేషం అంటే ఈ రోజు నిద్ర పట్టదు నాకు. నువ్వే కావాల్సిన వాళ్ళు అనుకుంటా రఫ్గా మాట్లాడడం అంటే. అప్పటికి అన్నపూర్ణమ్మ గారు అంటే ఒక సాఫ్ట్ మదరు ఉంది, ఆ దీని నుంచి ఒక రఫ్ బామ్మగా మారారు మీరు. తర్వాత మన F2 చెప్పేదే ఉంది కాదంటే అవన్నీ డైరెక్టర్లు గొప్పతనమే, క్యారెక్టర్ పెట్టుకోవడం. అది మాత్రం నేను ఎప్పుడు మనసులో అనుకుంటా. ఎప్పుడు నాకు 4 గంటలకి అలారం పెట్టుకుంటా, మెలకు వచ్చినప్పుడల్లా నా హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఒకసారి ఇలా వెళ్తారు నా బుర్రలో. ఈ జనరేషన్లో అనిల్ రావిపూడి మరో లైఫ్. ఈ అన్నపూర్ణకి ఈ క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు అని ఇంకెవరన్నా అనుకున్నారు అంటే దానికి ఆద్యుడు అనిల్ రావిపూడి. మీ వయసుకి కన్నా కూడా పెద్ద పాత్రలు చేయడంలో వాస్తవానికి గుమ్మడి గారి పేరు ఒకటి చెప్పాలి, పండిపోయాడు. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో భార్యాభర్తలుగా చాలా సినిమాలు చేశారు. నాకు ఇష్టం ఆయన. గుమ్మడి గారి చూపులో ఒక 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 గమ్మత్తైన నిండుతనం ఉంటుంది. ఓకే, ఆయనతో ఆయనతో గోపాలరావు గారితో, రాఘోపాలరావు గారు, వీళ్ళందరితో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగా అన్నీ. అంటే నాకే అన్నీ ఏం తెలుస్తాయి నాకు, నేను కూడా మదర్ వేషాలు అప్పుడు కొత్తే కదా. పైగా వీళ్ళందరూ అప్పటికే స్థాపితం అయిపోయిన మహానటులు. ఈ మహానటుల మధ్యలో గెలుచుకుని రావడం అంటే వాళ్ళ సహకారం కూడా ఉంది ఖచ్చితంగా. ఇన్నేళ్ల అనుభవంలో మచ్చుకకి అంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లతో చేశారు. ఒక 2-3 ప్రొడ్యూసర్లు మీకు మరపురాని ప్రొడ్యూసర్ల జీవితకాలం ఖచ్చితంగా వీళ్ళ పేర్లు చెప్పాలి అనిపించే ప్రొడ్యూసర్ల గురించి చెప్తారా? ఏ వేషంతో పేరు వచ్చిందో వాళ్ళని మాత్రమే 2-3 చెప్పగలం, అందరినీ చెప్పలేము. అందరితో మీకు చాలా మంచి రిలేషన్స్, మంచి జ్ఞాపకాలు ఉండుంటాయి. బట్ అంటే టైం రీచ్ చెప్పాలి వీళ్ళ పేర్లు ఖచ్చితంగా అనిపించుకుని తప్పకుండా చెప్పాలి. రామానాయుడు గారిని చెప్పాలి. నా ఫస్ట్ చిరంజీవి గారితో వేషం వేయించాడు దగ్గుపాటి భాస్కర్ గారు, ఆయన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద వేషాలు ఎవరిస్తారు. తర్వాత కోనేరు రవి అని ఒక సినిమా తీశారు, అందులో వేసింది ఇంత వేషమే. మదర్గా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వేషం అంగడి బొమ్మ. చిన్న క్యారెక్టరే, చిన్నదే. అతని పేరు ఒకటి చెప్పాలి. పలానా చోట తీస్తున్నారు మా వెళ్ళు అని చెప్పాడు జగదీష్ అని, మికిలినేని జగదీష్, ఇప్పుడు లేడు. అతన్ని ఆర్టిస్టులు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. గుమ్మడి గారు నేనున్నాను పక్కన అంటే వద్దని చెప్పేవారు కాదు. సత్యనారాయణ గారు అసలు ఎవరు ఆవిడ వద్దని చెప్పేవాళ్ళు కాదు. నాకు అన్ని వేషాలు ఆవిడకే ఇవ్వండి అని చెప్పిన వారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
ఓ మదర్ వేషం అంటూ ఏదన్నా ఉంటే ఆ బెజవాడ నుంచి వచ్చిన ఆవిడకి ఇవ్వమని చెప్పాడు. ఆయనకి నా పేరు కూడా తెలియదు. అరే మీ పేరు కూడా శంషేర్ తెలియదు. శంకర్ అని ఒకటి తమిళ వాళ్ళు ఎంజీఆర్ స్టూడియో వాళ్ళు తీశారు. అప్పుడు ఆయనకి మదర్ వేశాను నేను. ఎవరికి? కృష్ణ గారికి. కృష్ణ గారికి. ఆ తర్వాత చెప్పాడు ఆయన. ఈ మాట నాకు కేఎస్ఆర్ దాస్ గారు చెప్పారు. ఓ ఏంటమ్మా నిన్ను కృష్ణ గారు అన్ని సినిమాల్లో పెట్టమని. ఆయనకి ఒక గ్రూప్ ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆఫీసులో వెళ్ళి పొద్దున పూట ఈయన షూటింగ్కి బయలుదేరక ముందు కూర్చునేవాళ్ళు ప్రొడ్యూసర్లు అందరూ. అప్పుడు కూర్చున్నప్పుడు మన సినిమాలో ఉంటే ఆ బెజవాడ ఆవిడని పెట్టండి నా మదరు అని చెప్పి పెట్టించిన ఆయన ఫస్ట్ మ్యాన్. ఆయన నన్ను ఎవరైతే ఏంటి తెలుగు వాళ్ళు మదర్లుగా రావాలన్నవారు ఎన్టీ రామారావు గారు, వాళ్ళిద్దరు. తర్వాత ఇంకా అందరూ పెట్టుకుంటే వద్దనలేదు. అనురాగ దేవత జయసుధ గారు, శ్రీదేవి గారు, ఎన్టీ రామారావు గారు, వాళ్ళు రామలింగయ్య గారు, బాలకృష్ణ బాబు, ఇంతమందిలో నేను మదరు. ఏమాత్రం డైలాగు కొంచెం బాగా చెప్పగలిగినా కూడా చాలామంది ఇప్పుడు కోటగారు వచ్చినా నేను వచ్చినా ఎవరం వచ్చినా మేమందరం ఎవరైనా జ్ఞాపక శక్తి ఉండి డైలాగ్ బాగా చెప్తే మెచ్చుకునే గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ ఆయన జ్ఞాపక శక్తి కూడా ఆయన అసలు అద్భుతం జ్ఞాపక శక్తి. కృష్ణ గారు డైరెక్షన్ చేస్తున్నారు. సార్ ఒక రిహార్సల్ చూస్తే మీరు ఎందుకండి అన్నాడు ఆయన. డైరెక్షన్ కూడా ఎంత ఫాస్ట్గా చేస్తాడు. నాకు అప్పట్లో ఆయన మలయాళం డైరెక్టర్ లాగా అనిపించేవాడు డైరెక్షన్ చేసేటప్పుడు మాత్రం. ఓన్లీ డైరెక్షన్. మలయాళీస్ కూడా అంత స్పీడ్ కదా. ఢిల్లీకి రాజానా ఓ తల్లికి బిడ్డే బాబు అని. ఇది మీరు ఎందులో చెప్పారో గుర్తుందా? కృష్ణ గారి సినిమాలో ఏమని చెప్పాను, ఎవరికి చెప్పాను గుర్తులేదు. అందరు కొడుకులు అన్ని తల్లే కదా. ముద్దమందార సినిమాలో జంధ్యాల గారి డైలాగ్, దాంట్లో డైలాగ్ అది మీ నాన్నగారి దగ్గరే చెబుతాను. జంజాల గారు మాత్రం నీ సహజ స్వభావమే కదా చెప్పు పర్వాలేదు అన్నాడు ఆయన. కానీ కోపం వచ్చేది అప్పట్లో నాకు. జంజాల గారు కొడుకు వేసి సొంతం మూలాన అలా అనిపించేదేమో నాకు. ఎవరి మీద కోపం వచ్చేది కదా, జంజాల గారి మీద కోపం వచ్చేది. ఎందుకంటే తర్వాత ఆలోచించాను, ఎందుకు జంజాల గారి మీద మాత్రమే కోపం అంటే మనకేదో దగ్గర రిలేషన్ లాగా ఫీలింగ్ అనమాట. మన నా అన్న ఫీలింగ్ ఉంటుందా దానివల్ల అనమాట. నాకు మంచి దారులు కంకర్లు బండరాళ్ళు వేసి నడిపించలేదు దేవుడు. చిన్ని గులకరాళ్ళు ఉంటాయి అక్కడక్కడ, గట్టి చేస్తాయి. అయ్యేం పెద్ద గులకరాళ్ళు పెద్ద ఏముంది. జీవితంలో ఆకలి వేయడం, కడుపు నిండడం, రాత్రి అవ్వడం, పగలవ్వడం ఎలాగో కష్ట సుఖాలు కూడా అంతే. మీరు ఇంతమందికి తల్లిగా యాక్ట్ చేశారు. రామారావు గారికి చేశారు, సోహన్ బాబు గారికి చేశారు, కృష్ణ గారికి చేశారు, చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారికి. ఫ్లాష్ బ్యాక్ లో కూడా తల్లి కాదు నేను. ఎందుకు చేయలేదు? ఎందుకో మరి వాళ్ళ ఆవిడ పేరు అన్నపూర్ణ కదా, అందుకని నన్ను తల్లిగా పెట్టలేదు దేవుడు. ఆయనతో కలిసి పనిచేసా. అక్క, అత్త, వదిన. ఓకే. ఎవరు వాణిశ్రీ గారు ఫ్రెండ్గా వేసినప్పుడు అదేదో ఫ్రెండ్ అట్లా. మీ ప్రత్యేకించి నేను ఈ క్యారెక్టర్ బాగా చెయ్యలేదు అనిపించిన ఏమైనా మీ జడ్జిమెంట్లో ఉన్నాయా ఏమైనా? ప్రేక్షకుడు మెచ్చుకుంటే అనుకోను నేను. సినిమా రిలీజ్ అయినాక ఎక్కడికో చూడబోతాం కదా, గుర్తు చేసేది చెప్తే అప్పుడు నేను చేయలేదు అనుకుంటాను. రూపాయి పెట్టి టికెట్ కొనుక్కుని చూసిన వాడు మెచ్చుకుంటే నేను బాగా చేసినట్టే లేక నాకు. అంతేగా. నేను జడ్జిమెంట్ చెప్పుకోవడానికి. ఇప్పుడు డైరెక్టరు నేను బాగుండను అనుకుంటే పిలవడు కదా ఆదిత్య. నేను కొద్ది రోజులు అలా అనుకునేదాన్ని. ఏమనుకునేదాన్ని అంటే ఏంటో ఈ వేషం ఎలా చేస్తానంటే ఈయన పిలిచాడు, ఈ వేషం చేయలేను అంటే నా స్వభావానికి దూరంగా ఉండే క్యారెక్టర్ ఉన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ అవి కూడా సక్సెస్ అయిన తర్వాత ఇవి కూడా నేను చేయగలను, ఆయనకు తెలిసింది కానీ నాకు తెలియలేదే అనుకునేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది, మన మీద మనకు జడ్జిమెంట్ లేదు, ఎదట వాళ్ళు చెప్తే తప్పితే ఏం లేదు. నేను ప్రేక్షకుడు మెచ్చుకున్న ప్రతి వేషం బాగా చేశానని ఫీల్ అవుతానయ్యా. నేను ఇది చాలా అద్భుతం ఓహో అని నేను ఇంతవరకు అనుకోలే లైఫ్లో. మంచి డైరెక్టర్లలో మీరు టక్కని ఫస్ట్ లిస్ట్లో టాప్ లిస్ట్లో ఒక డైరెక్టర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు మీకు డైరెక్టర్? నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మంచి మంచి వేషాలు చేయించిన ఆయన టిఎల్వి ప్రసాద్ గారు. ఆయన పేరు చెప్పారు ఇందాక. ఒక 5 సినిమాలో 6 సినిమాలో చేశాను ఆయన. నాకు చాలా రాయల్ ఎలా కనపడేది రాఘవేంద్రరావు గారి సినిమాలు. ఆయన సినిమాలు రిచ్గా ఉంటాయి కదా. ఎంతమందిలో పనిచేసిన రాఘవేంద్రరావు గారి సినిమాలో కనపడ్డంత దర్జాతనం ఇంకెందులో నాకు అంత పెద్ద అనిపించదు. తర్వాత మంచి క్యారెక్టర్లు చాలా బాగా గుర్తుపెట్టుకునేంతగా పడింది ముత్యాల సుబ్బయ్య గారి. మీరు అప్పులపోరావు సినిమాలో చిరంజీవి గారి ఫ్యాన్గా చెమట పట్టేసింది ఆ సినిమా చేయడానికి. అదే ఫస్ట్ వెకిలి వేషం వేయడం నేను. అది వెకిలి కాకపోతే ఏంటది. దాంతో కొద్ది రోజులు అసలు
అందరికీ కోపం వచ్చింది ఆ వేషం వేసినందుకు. అప్పట్లో ఇదే ఈ ఈ ఎడ్యుకేషన్, ఈ ఫార్వర్డ్నెస్ లేని కొంతమంది ఉండే కాలం అది. దానివల్ల ఏమైందంటే ఇంత పవిత్రంగా మదర్ వేషాలు వేసేవాడితే ఈ వేషం వేసింది, ఈ వేషం వేసిన ఆవిడ ఆ వేషానికి పనికి వస్తుందో లేదో అది వచ్చింది. అప్పుడు కొంచెం నష్టపోయా. ఎస్, నష్టపోయాను. అయినా నష్టం ఏముంది, మనం పని చేస్తే కదా. అది పనేగా, అది కూడా. మనం పని చేయనప్పుడు అది నష్టం అని నువ్వు ఎట్టా అనుకుంటావు అని నేను చెప్పేసుకుంటా మళ్ళీ. కానీ ఆ సినిమాలో వచ్చిన గమ్మత్ ఏంటంటే అంటే 100 days ఫంక్షన్ అనేది ఆ ఫంక్షన్ అది లైవ్ లో దాంతో మిక్స్ చేశారు. లైవ్ ఒక కెమెరాను ఈవీవి గారు రాలేదు, చచ్చిపోయి అక్కడ ఉన్నాడు మహాత్ముడు. ఆయన లేరా ఆ ఎపిసోడ్ షూట్ ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆయన రాలేదు అసలు. కెమెరానిచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్ ఫంక్షను. ఆ ఫంక్షన్లో కొంచెం హడావుడి, ముందు ఆ పూలు గీవులు కట్టినట్టు అవన్నీ చేసినట్టు అవన్నీ మేనేజ్ చేసినట్టు అటంతా తిప్పారు. అదంతా షూట్ అయిపోయింది. ఆయన వచ్చేటప్పుడు పెద్ద దండ నా చేతికి ఇచ్చి వేయమన్నారు. చిరంజీవి గారు కూడా షూటింగ్ అనుకోలేదు. నువ్వు ఒకటి అర్థం చేసుకో, నీ వేదికకి నేను వస్తున్నాను అంటే నా వెనకున్న వాడు నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడని కదా నేను అనుకుంటాను. అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే వాళ్ళేమో వాళ్ళతో మాట్లాడుకున్నారేమో బాపినీడి గారితో, నాకు తెలీదు. నన్ను పంపించారు, చిరంజీవి గారికి కూడా తెలీదు, నాకు తెలీదు, చిరంజీవి గారికి తెలియదని. ఆ దండ వేసేది అవన్నీ నిజంగా గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ కోసం అభినందించడానికి వచ్చారు కావని అనుకున్నాడు ఆయన. మీరు మైక్లో మాట్లాడడం అవన్నీ కూడా షార్ట్స్ ఉంటాయి అందులో, అవన్నీ ముందు తీసేశారు. ఓకే ఓకే, అచ్చా, తీసి దాన్ని దండ వేసేది, తర్వాత హత్తుకునేది అవన్నీ తర్వాత ఆయన వచ్చాకేగా తీయాలి. అంతకుముందు అంతా తీశారు. అప్పుడు ఏంటంటే ఎందుకు చెప్పలేదు అని ఒక క్వశ్చన్ వచ్చింది. నాకు కూడా తెలియదండి, నాకు తప్పు అయిపోయింది అంటావు రాదు, నాకు తెలియదండి అన్న. నాకు తెలియదండి, వాడు చెప్పుంటారేమో అనుకున్నా. నేను వచ్చింది షూటింగ్కే, నువ్వు చెప్పలేదే అన్నాడు. మీరు అంతమంది జనం ఎంత అభిమానులు మెగాస్టార్కి, అంతమంది మధ్యలో మనం చెబితే ఏం వినపడుద్ది? చెప్పలేదు, అవి కూడా జరగల. అట్లాంటప్పుడు అది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మీ వివాహం ఎప్పుడు జరిగింది అన్నది? ప్రేమ వివాహమా లేకపోతే పెద్దల గురించి సంబంధమా? ఇది మనం పిచ్చోళ్ళం అట అనుకుంటాం కానీ పెద్దలు కుదిరిస్తేనే అవ్వదు, ప్రేమ వివాహాలు అవ్వవు. వాళ్ళిద్దరికీ గత జన్మలో రాసిపెట్టి ఉండాలి. నేను గత జన్మని నమ్ముతా, ఈ జన్మని నమ్ముతా, వచ్చే జన్మని నమ్మను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదుగా. ఏదో మనం దెబ్బలాడటానికో మనం తినటానికో మనకు రుణపడి ఉంటే బిడ్డలుగా వచ్చేస్తారు, భర్తగా వచ్చేస్తారు, అలా వచ్చేస్తారు. మనం రుణపడి ఉంటే మన తల్లిదండ్రులకు పుడతాం. వాళ్ళు మనకు రుణం ఉంటే కూడా వాళ్ళకే పుడతాం. ఎందుకంటే మా అమ్మ నాన్న ఆస్తి ఇవ్వలేదని ఏడుస్తారు చాలామంది. వాడు రుణగ్రస్తుడు. మా బిడ్డలు ఎంతో బాగా చూస్తున్నారండి, మాకే మా కర్మగాలి మేము వెళ్ళి ఉండలేకపోతున్నాం అంటారు ఇప్పుడు చాలామంది. ఏమంటే వాడి రుణం తీరిపోతా ఉంది, వీళ్ళు వెళ్ళలేరు. ఇవన్నీ రుణానుబంధాలు, పెళ్ళి కూడా ముఖ్యంగా. అందుకని నా పెళ్ళి నా ఇష్టంతోనే జరిగింది. మీరు జన్మదినం సంబంధం అంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళంలో రాయన్ ప్రసాద్ గారితో మీరు అంటారు అనమాట, రే మీ ఇద్దరిది జన్మదినం సంబంధం రా అంటే ఈ జన్మ సంబంధం ఇలా ఏడ్చింది. వాళ్ళు గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి. అవును, అంటే F2 ఒక హవా, ఒక ఊపు ఊపేసింది. ఆ ఊపంతా నీళ్ళు రాకూడదు, మనకేం సంబంధం లేదు. మరి F3 ఎలా ఊపిస్తారు మీరు? అబ్బో, F3 నేనైతే చచ్చేట్టు నవ్వుకున్నా మొన్న షెడ్యూల్లో. కడుపారా నవ్వుకుంది ఆ షెడ్యూలే. అవునా? చాలా సూపర్. అంటే F2 కన్నా ఇంకా బాగుండబోతుంది. సూపర్ కమేడియన్లు చేస్తాడు మమ్మల్ని ఇద్దరిని అనిల్ రావిపూడి. చిన్న పిల్లాడు, జీవితకాలం బాగుండాలి, ఇంకా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి. ఇలాంటి క్యారెక్టర్లు మాకని కాదు అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆ పిల్లాడికి ఆయుష్ అన్నీ ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. బాగుంది, వెరీ నైస్. కానీ టైం చూడండి, అంటే అసలు మధ్యలో ఐ థింక్ 2000 నుంచి 2005, 6 ఆ ప్రాంతంలో కొంచెం సినిమాలు కొంచెం తక్కువ చేశారు. అవును, అంటే కావాలని తగ్గించారా లేకపోతే? లేదు, పిలవరు ఒక్కోసారి, వేషాలు పడవు ఆదిత్య. ఇప్పుడు ఒక 20 సినిమాలు తీస్తున్నారు అనుకో, ఒక 5 సినిమాలకే మనకు వేషాలు ఉంటాయి. ఎంత ఖాళీగా ఉంటే అంత పడుకుంటా, ఇంట్లో మంచం మీద పడుకుంటా, ఆ లోపల అలా తిరుగుతూ ఉంటా. ఏమన్నా ఆ బూజులు ఏమన్నా ఉంటే తుడుచుకుని సర్దుకుని పెట్టుకుని నిద్రపోతా. రిలాక్స్ అవుతున్నారు కాస్త. అందుకని వెళ్ళిన దగ్గర నుంచి టెన్షనే. ఏముంటుందమ్మా, బామ్మే కదా, ఒక తెల్ల బిగ్గు పెట్టుకుంటే మీకు ఏముంది, మీకు చేతనైందే కదా అంటారు, కానీ అది కూడా కష్టమే.
అయ్యో వేషం వేసుకున్నాక ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి. విగ్ అది పెట్టుకుంటాం కదా, మీరంటే మగపిల్లలు సహజ సౌందర్యం కుదరదు, కష్టం ఉంటుంది. కానీ ఒక చిన్న కష్టం ఉన్న ఇష్టంతో కూడిన కష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు మా అమ్మగారు కూడా సెలవు పుచ్చుకున్నారు, వెళ్ళిపోయింది ఆవిడ. నాకేంటంటే ఇంక ఇప్పుడు వేషం, మిమ్మల్ని అందరినీ చూసుకోవడం, ఇంటికి పోయి పడుకోవడం, 3 పనులు. బాగుందండి. మీ ఇన్నేళ్ల అనుభవాన్ని జోడించి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరు చెప్పే సలహా ఏంటి? నేనేం చెప్తానంటే ఫస్ట్ మనం అద్దంలో 1కి 10 సార్లు చూసుకోవాలి. ఆడపిల్లలు అయితే చెప్తున్నా మొహాటం లేకుండా, ప్రేమించినాడు పొగిడాడని చాలా అందగత్తి అనుకోవక్కర్లా. మగపిల్లాడు చుట్టుపక్కల వాళ్ళు ప్రేమిస్తున్నారు కదా, నేను ఎవరు మన పవన్ కళ్యాణ్, నేను రామ్ చరణ్ ఇట్లా అనుకోవద్దు. మనం ఏంటని మన అద్దంలో మనం చూసుకుని మనం జడ్జిమెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనం చేయాల్సింది. ఒకవేళ వెళ్ళాక ఫెయిల్యూర్ అయితే నేను ఇంకేమైనా చేస్తా అనుకునే ధైర్యం మనలో ఉండాలి. ఏది ఒక మనిషి ఇలా పుట్టగానే మన అన్నీ కలుపుకుని నేను తింటలేదుగా, టైం పడుతుంది. ఇది కూడా టైం పట్టుద్ది. టైం పట్టేలోపు హీరో వేద్దాం అనుకునేవాడు ముదిరిపోతాడు. ముదిరిపోయినాక అన్నయ్య వేయాలో బావ వేయాలో ఏం వేయాలో వాడు డిసైడ్ చేసుకోవాలి. మగపిల్లలు అయితే. ఆడపిల్లలు ముదిరితే ఎలాగో వదినకో అక్కకో అమ్మకో తప్పిస్తే ఇంక దేనికి పనికిరారు. ముదిరేలోపు ఏమన్నా చేయగలం అనుకుంటే రావాలి ఇండస్ట్రీకి. ఏం చేయలేమనుకుంటే చక్కగా ఒక మంచివాడిని చూసుకుని, నువ్వు చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం చూసుకుని ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా ఉన్నామా, ఎప్పుడైనా ఒక వేషం వేస్తే సరదాగా అవటం. ఇప్పుడంతా బోల్డ్ అవకాశాలు కదా, టీవీలు. నీకు సరదా అనుకో. ఇప్పుడు వచ్చిన జనరేషన్ కోపకిచ్చుకోవద్దు, ఎవరు నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకున్న నష్టమేం లేదు, నేను బార్డర్లో ఉన్నా, ఎప్పుడైనా వెళ్ళిపోతా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయానికి తొందరపడకూడదు. దాన ధర్మం చేయడానికి తొందరపడాలి, ఏదన్నా పని చేయడానికి ఆలోచించాలి. ఒకరోజు ఆగి చేయండి ఏ పనైనా. ధర్మము, దానము, మంచి పని ఈరోజు చేయండి. వాళ్ళకి నష్టపోతారు, కష్టపడతారు, ఎదటి వాళ్ళు పోతారేమో అనుకున్న దాన్ని రేపటికి పోస్ట్పోన్ చేయండి. అప్పుడు జీవితం మీరు బతకాలనుకున్న 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు బతకచ్చు. తొందరపడటం వల్ల ప్రాణం పోతుంది, రోగాలు వస్తాయే తప్పితే అభివృద్ధి రాదు. తర్వాత షో అప్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఎవరి కోసమో మనం బతకక్కర్లేదర్రా, మన కోసమే మనం బతకాలి. అందుకని షో అప్లు మానేస్తే నష్టం ఉండదు. ఆదిత్య, మనకి వంటకి ఉప్పు తగినంత అన్నట్టుగా జీవితానికి అన్ని తగినంతగా ఉండాలి. అది కొంచెం ఎక్కువ వేసుకుని చచ్చిపోతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఉప్పు ఎక్కువ వేసుకుని బీపీ వచ్చి చచ్చిపోతున్నారు. అందుకని తొందరపాటు లేకుండా జీవితాన్ని నడుపుకుంటే చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు జీవితకాలం ఉండొచ్చు. ఇప్పుడు గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ తొందరపాటు లేకుండా నిదానంగా ఒక అడుగు వేసుకుంటూ, తప్పుడు అడుగులు తప్పటడుగులు వేయకుండా స్టాండర్డ్గా నడుచుకుంటూ వచ్చి ఇండస్ట్రీలో స్థిరపడి బాగున్నారు. వాళ్ళు స్థిరపడ్డాక మీరు పేపర్ చూసి మనం వెళ్ళగానే ఇలా ఉంటాం అనుకుని మాత్రం రాకండి. వచ్చాక కష్టాలు ఉంటాయి. చదువుకునేటప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. మనం వల్లి వేస్తే కానీ చదువు కూడా అవ్వలేదు. మా ఇండస్ట్రీ కూడా అంతే. రండి, కానీ ఆలోచించుకుని నిదానంగా స్టాండర్డ్గా ఏం చేయగలరు, దేనికి పనికి వస్తారు నిర్ణయించుకున్నాక ఇండస్ట్రీకి రండి. తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు. సో మీ ఎన్నో అనుభవాల్ని, మీ జీవిత విశేషాలని, ఒక పక్క మీ అనుభవాల్ని కష్టాలతో సమన్వయిస్తూ దాన్ని మంచి సలహాలుగా మారుస్తూ అన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. సో మీరు ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం మా ప్రేక్షకులకి, అతి ముఖ్యంగా నాకు ఎంతో సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.